ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో మీ అందరికీ శుభము కలుగును గాక. గుడ్ ప్రామిస్, మంచి వాగ్దానం. ఈ పునరుద్ధాన దినమందు నా ప్రభు మాట్లాడుతున్న చక్కటి మాట. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. ఏంటంటే మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులట. ఈ సంవత్సరంలో ఇది మొదటి పునరుద్ధానం, లేదా నెలలో మొదటి పునరుద్ధానం. పునరుద్ధాన దినము ఈ దినం. ఆదివారం ఆరాధించటం అనగా పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన దినములో పాలు పొందువారు ధన్యులట. మీరు ధన్యులు. పాలు పొందలేకపోతే అన్యులు. రెడీ అవుతున్నారా? సిద్ధపడ్డారా? ఎందుకులే, మొన్న వెళ్ళాం కదా క్రిస్మస్కి, లేదా మొన్న వెళ్ళాం కదా ఆదివారం ఆరాధనకి, నిన్న కూటానికి వెళ్ళాం కదా. నా పునరుద్ధాన దినం చాలా విలువైనది. దాంట్లో పాలు పంపులు ఉంటేనే నువ్వు ధన్యుడిగా ఉంటావు. నాకు 3 కొడుకులు ఉన్నారండి, ధన్యులు. 3 అంతస్తులు బిల్డింగ్ ఉందండి, ధన్యులు అని అంటున్నారేమో. ఆ ధన్యత కంటే ఈ ధన్యత చాలా గొప్పది. ఆ పునరుద్ధాన దినములో పాల్గొన్న వారు ధన్యులే కదట. పరిశుద్ధులనే ఉన్నారు. ఎందుకున్నారు పరిశుద్ధులనే? పునరుద్ధానములో పాల్గొన్నప్పుడు, ఆ వాక్యము వింటూ ఉన్నప్పుడు, ఆ వాక్యము నిన్ను పరిశుద్ధముగా మారుస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, దేవుని సన్నిధికి ఎదుగు మొన్న వారం వెళ్ళక ఆ వారం అంతా నష్టమే, ఆ వారం అంతా బలహీనతలే, సాతాను ఎంత శోధన పెట్టాడో, ఎంత బాధాకరంగా ఉందని. అమ్మా, దేవుని సన్నిధికి వెళ్ళాను, నా మనసంతా జాయ్ జాయ్, హాయ్ హాయ్ అందొక తల్లి. ఇక్కడున్నటువంటి పునరుద్ధానం గురించి కూడా చెప్తాను. ఈ ప్రకటన గ్రంథంలో ఏ పునరుద్ధానం కొరకు రాయబడిందంటే రెండవ మాట, రెండవ అర్థం, లేదా రెండవ వక్రీకరణ ఏంటంటే, ప్రభువునందు మృతునందిన మృతులు చనిపోయిన వారిలో మొదట పునరుద్ధానం ఉంది, ఇంకో పునరుద్ధానం కూడా ఉంది. ఆ మొదట పునరుద్ధానములో లేపబడతారట. పునరుద్ధానం అనగా తిరిగి లేవడం. పునరుద్ధాన దినం అనగా నా ప్రభు తిరిగి లేచిన దినం ఆదివారం. భూలోకంలో ఉన్న పరిశుద్ధులు మొదట పునరుద్ధానమును లెగిస్తున్నారు. వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళకటండి రెండవ మరణము లేదు. అద్భుతం. అసలు రెండవ మరణానికి వాళ్ళ మీద అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకి యాజకులే. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలట. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఎవరు వీళ్ళు? ఫస్ట్ దేవుని సన్నిధి ఆదివారం ఆరాధనలో, ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో ఉండాలి. దేవుని వాక్యం వింటూ ఉండగా మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధులు అనబడిన వారు, ప్రభువునందు నిద్రించిన వారు లేపబడి క్రీస్తుతో కూడా ఉంటారట. ఎంత అద్భుతమైన మాట. ఈ ధన్యతకరమైన దినాన్ని పోగొట్టుకోవద్దు. నీకు నీ కుటుంబము ధన్యులుగా ఉందరుగా. ఈ సంవత్సరం ఈ మొదటి పునరుద్ధాన దినం చాలా విలువైనటువంటి దినం. ఈ మొదటి ఆరాధన చాలా అద్భుతమైనది. 1వ తారీఖు ఆరాధన ఎగ్గొట్టావా? 31ను కూడా ఎవరో మాటని తప్పిపోయావా? తప్పిపోయే నష్టాన్ని కొని తెచ్చుకోకు. మనుషులు మాట విని జీవితాన్ని పాడు చేసుకోకు. దైవజనుడు నోట వస్తున్న మాట దేవుని మాటని నమ్మితే నువ్వు ధన్యురాలువు తల్లి. బాబు, నువ్వు ధన్యుడు అయ్యా. మనుషులు మాటిని ధన్యులుగా చేయబడిన వారు లేరు. ప్రభు అందుకని అన్నాడు, క్రీస్తునకు వాళ్ళు యాజకులు అయిపోతారు, క్రీస్తుతో కూడా ఉంటారు 1000 సంవత్సరాలు. నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు? ఎవరితో ఉండిపోతున్నావు? దేవునితో ఉండడానికి ఇష్టపడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఇదిగో యేసుతో కూడా గొర్రెలు ఉంటాయట.
గొర్రె ఎవరితో ఉంటుంది? క్రీస్తుతోనే ఉంటుందట. చాలా అద్భుతమైన మాట అది. నీవు కూడా మొదటి పునరుద్ధానంలో పాలు పొంది ఈరోజు ధన్యుడిగా చేయబడుతున్నా. నీ కుటుంబం ధన్యురాలుగా చేయబడుతుంది. బైబిల్‌లో ఉన్నటువంటి ధన్యత అంతా 9 ధన్యతలు నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు? పునరుద్ధాన దినములో ఉన్నప్పుడు. అట్టి ధన్యత ధన్యులుగా మీరు మీ పిల్లలు చేయబడాలని మనసారా నేను దీవిస్తున్నాను. ఇప్పుడు వరకు అన్యులుగా ఉన్నది చాలు. దేవుడు నిన్ను ధన్యురాలిగా ధన్యుడిగా అందరూ ఎందుకు పనికిరావు, రకరకాలుగా శపించారా, ఈరోజు ధన్యురాలుగా చేయబోతున్నాడు. మరియా నువ్వు ధన్యురాలు అన్నాడు. తల్లి నువ్వు ధన్యురాలివి ఈరోజు. తండ్రి నువ్వు ధన్యుడు. ఆలస్యం ఎందుకు? కళ్ళు మూసుకోండి. ధన్యుడిగా నా ప్రభు నిన్ను చేయునుగా. యేసయ్యా నీ బిడ్డను మీరు బలపరచు. మొదటి పునరుద్ధానములో పాలు పొందువారే ధన్యులుగా చేయబడతారు. పాలు పొందుకునే మనసు దయచి, పాలు పొందుకోకుండా విడివిడిగా ఉండాలని, దూరంగా ఉండాలని, ఒంటరిగా ఉండాలని సాతాను గడు చేస్తూ ఉంటాడు. నువ్వు డివైడ్గా ఉండు, దూరంగా ఉండు అనుగా కలిసి వాడు ఉండనివాడయ్యా. పునరుద్ధాన దినములో నీతో కలిసి ఉండనివ్వకుండా చేస్తున్నాడు. దుష్టుడు పిచ్చెక్కి తిరుగుతూ ఉన్నాడు. వాడి కుతంత్రాలు తొలగించి నీ బిడ్డలందరినీ దర్శించు. అయ్యో ధన్యుడిగా ధన్యురాలుగా చేయబడ. పునరుద్ధాన దినం వదిలిపెట్టకూడదని మనస్సును నీ బిడ్డలకి ఇచ్చి ధన్యులుగా ధన్యురాండులుగా చేయమని, మరి పిల్లలను చేయమని యేసు నామములో అడుగుచున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.